హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము చామకూర ఆకుతో పొట్లాలు చేసుకుందామండి. ముందుగా చామకూరను ఇలా తీసుకొని మొత్తం అంతా కూడా శుభ్రంగా కడిగేసి ఉంచుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇప్పుడు 1 కప్పు శనగపిండి తీసుకోవాలండి. శనగపిండి, ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం. మనకి ఎంత సరిపోతుందో అంతా వేసుకోవచ్చండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు. ఇందులో కొంచెం వాము వేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకోవాలండి. ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి, ఎక్కువగా వాటర్ పోసుకోవద్దు. చూసుకుంటూ వాటర్ వేస్తూ కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపేసి పెట్టుకోవాలండి, పేస్ట్ లాగా. తర్వాత ఇది పక్కన పెట్టుకోసుకొని చామకూర ఆకు తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆకుకంతా కూడా ఇలా మొత్తంగా ఈక్వల్గా చేసుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు ఉప్పు కారం ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. ఏమైనా ఉప్పు కారం ఏమైనా పడితే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మరి ఎక్కువగా వాటర్ పోసుకున్నాం అనుకో అంత కారిపోతూ ఉంటుంది. ఈ విధంగా వేసుకోండి, చాకంతా పట్టేసుకుంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఆకుని ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా చేసేసుకోవాలి. మళ్ళీ ఇలా పెట్టుకున్నాం, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా ఇలా చేసుకోవాలండి. అన్నీ ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, అన్నీ ఇలా ప్యాకెట్స్లా రెడీ చేసుకున్నాం కదా. మొత్తం పిండి అంతా పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాం కదా. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేడవ్వాలి. మనకు ఆయిల్ వేడైపోయింది. ఇందులో 1/4 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇది కొంచెం చిటపటమన్నాక ఇవి వేసుకోవాలండి. మెల్లిగా వేసుకోవాలి. మెల్లిగా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద మనం సిమ్ మీద పెట్టేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు వేయించుకోవాలండి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి, మాడిపోతుంటాయి మనకి. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇవి కొంచెం వేగాయి కదా.
ఇలా ఇంకో సైడ్ రిటర్న్ తిప్పేసుకోవాలండి. తిప్పేసుకుంటే 2 సైడ్లో కూడా మంచిగా వేగుతాయి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని తిప్పుకోవాలి. ఇవి ఎలా వేగాయో అవి కూడా మొత్తం ఇలాగే వేగుతాయి. మధ్యలో ఆవాలు జీలకర్ర వేసాం కదా, మనం తినేటప్పుడు నోటికి క్రిస్పీగా వస్తాయండి ఆవాలు జీలకర్ర. మరొక 5 నిమిషాలు ఇది మరో సైడ్ కూడా చిన్నగా మూత పెట్టి వేయించుకోవాలి చిన్న మంట మీద. చూసుకుందామండి. మనం ఒకసారి మూత తీసి అయిపోయిందండి ఆల్రెడీ. ఇవి మంచిగా వేగిపోయాయి. మంచిగా వేగిపోయాలో చూసుకోవాలండి, లేకపోతే మనకంతా పచ్చి పచ్చి ఉంటుంది, లోపల పిండి పిండి వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకున్నాము. నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకుంటే కొంచెం మాడకుండా గిన్నెకి అతుక్కోకుండా ఉంటుందండి. ఇంతే అండి, మన చామాకు పొట్లాలు రెడీ అయిపోయింది. ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.